సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లవర్స్ డే అంటే ఫిబ్రవరి 14th కాదు. లవర్స్ డే అంటే ఫిబ్రవరి 14th కాదు. గుడ్ ఫ్రైడే. లవర్స్ డే అంటే గుడ్ ఫ్రైడే అని చెప్పబడుతుంది ప్రియా సహోదరి సహోదరుడా. లవర్స్ డే అంటే అందరూ ఫిబ్రవరి 14th అంటారు, కానీ క్రైస్తవులు మాత్రం లవర్స్ డే అంటే గుడ్ ఫ్రైడే అంటారు. ఎందుకు లవర్స్ డే అని? ఈ సంవత్సరం ఒక అమ్మాయిని, మళ్ళీ సంవత్సరం మరొకరిని ఇలా మారుస్తూ ఉంటారు లవర్స్ డే అయితే. కానీ ఏ ప్రేమించిన వ్యక్తి కూడా ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణం ఇవ్వడు. ఇది పోతే వేరొకటి వస్తుందిలే అని వారు, లేదా ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఈ అబ్బాయి కాకపోతే ఇంకొక అబ్బాయి అని ఇలా మార్చే వారమే కానీ, సపోజ్ నాతో సహా అందరం అంతే ఉన్నాము. కానీ దేవుడు మాత్రానికి యేసుక్రీస్తు చెప్తున్నారు, జీవితాంతం ప్రేమిస్తాడంట. ముసలితనం వచ్చేంత వరకు, ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకుని కాపాడేవారు ఒకరున్నారు, ఆయనే క్రీస్తు ప్రభు. మరణించే అంతవరకు, శిలువపై మరణించే అంతవరకు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఎంత ప్రేమిస్తున్నావు అని ప్రభువుని మనం అడిగినట్లయితే, ప్రభు తన చేతులను చాచి శిలువ పైన, లేదా రెండు చేతులను ఇలా చాపి, నాకు నీ పైన చాలా ప్రేమ ఉందని చెప్తున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, నిన్ను ఎంతగా ప్రేమించి ప్రాణం ఇస్తున్న ఆ క్రీస్తుని మరి మర్చిపోవద్దు అని కూడా చెప్పబడుతుంది. ప్రియా సహోదరి సహోదరుడు, క్రీస్తు మనల్ని ప్రేమించి ప్రియురాలు అని పిలిచి మన పాపాలను తనపై వేసుకొని ఆ పాపం అనే శిలువ మోస్తూ కొరడా దెబ్బలు తిని శిలువపై ప్రాణం అర్పించాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను ప్రేమించి నాకిష్టమైన వారు, నా ప్రియమైన వారు అని వీరి కొరకు నేను వీరి పాపాలను నా మీద వేసుకొని, నేను యేసుక్రీస్తు కొరడా దెబ్బలు అనుభవించి ఎన్నో అవమానములు, నిందలు భరించి ఆ యొక్క శిలువ మీద తన ప్రాణమును అర్పిస్తున్నాడు. నిజమైన ప్రేమ అంటే గుడ్ ఫ్రైడేనే ప్రియా సహోదరి సహోదరుడా. మరి అదేవిధంగా శిలువపై ప్రాణం అర్పించాడు. ఫిబ్రవరి 14th అయితే ఉండే ప్రేమికులు, ఈ అమ్మాయిలో ఇంటి వారే ఒకవేళ ఈ ప్రేమించిన అబ్బాయి ఎవరైనా ఉంటే, ఆ ఇంటిలోని వారే తిట్టితే నాకొద్దు అంటాడు, లేదా నన్ను తిడతారు, కట్నం ఇవ్వాలి అని ఇలా ఎన్నో కారణాలు, సాకులు చెబుతాడు. ప్రియా సహోదరి సహోదరుడా, డబ్బు లేదు, డబ్బున్న అమ్మాయిని చూసి ప్రేమించాను, ఇప్పుడు డబ్బు లేదు, తన తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేదు, ₹1 ఇవ్వనంటున్నారు. ఎందుకంటే నేను ప్రేమించాను కాబట్టే వాళ్ళు ఆ రూపాయి డబ్బు ఇవ్వనంటున్నారు అని అన్నప్పుడు ఆ అబ్బాయి విడిచిపెట్టడానికి కూడా సంకోచించడు. కానీ యేసుక్రీస్తు అలాంటి వారు కాదు. ప్రియా సహోదరి సహోదరుడా, డబ్బు ఇచ్చి కొనే ప్రేమ కాదు, ఆయనే మనకి తన రక్తమునిచ్చి మనల్ని కొనుక్కున్నటువంటి ప్రేమ. ప్రియా సహోదరి సహోదరుడా, తన రక్తమును శిలువ మీద మన కోసం దారపోసి ఆ రక్తంతో కొనబడిన మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆయన రక్తంతో మనల్ని కడిగాడు. ప్రియా సహోదరి సహోదరుడా, పాపులము ప్రియా సహోదరి సహోదరుడా, మనం అందరము పాపులము, పేదవారము, రూపాయి లేనటువంటి వారము. కానీ శ్రీమంతుడైన యేసుక్రీస్తు మనలను ప్రేమించి తన ప్రేమికుల కొరకు ఆయన శ్రీమంతుడై ఉండి పేదవాడిగా దిగి వచ్చి శిలువ మరణం పొందాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అదే నిజమైన ప్రేమ. ప్రియా సహోదరి సహోదరుడా, మరి అదేవిధంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మనలను ఇంటిలోని వారే కాదు అన్నా, ఊరిలో వారే కాదన్నా, సమస్త లోకమే మనలను వేరు చేసినా కానీ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేరు అని క్రీస్తు ప్రభు చెబుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, వ్యభిచారులతో తిరుగుతున్నాడని, వ్యభిచారి మగ్దలేని మరియమ్మ నువ్వు
నువ్వు దేవునితో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదు అని ఆమెకు కూడా ఎన్నో ఆంక్షలు పెట్టారు పరిసయ్యులు, శుద్ధగయలు. కానీ క్రీస్తు ప్రభు ఈమె పాపాత్మురాలైన ఈమె చేసే పని చేయనియండి, ఈమె ఎచ్చటైతే సువార్త ప్రకటింపబడుతుందో ఈమెను కూడా అక్కడ ప్రకటింపబడుతుందని ఆమెకు ఒక ప్రాముఖ్యత, స్థానం కూడా ఇచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడా. మరి అదే విధంగా మనకి డబ్బుల కోసం, పాపుల కోసం డబ్బు అవసరం లేదు ప్రియ సహోదరి సహోదరుడా. ఆయనకి మన డబ్బు ఇవ్వనక్కర్లేదు, ఆయనే మనలను కొనుక్కున్నాడు తన శిలువ రక్తంతో. నన్ను ఈ పాపులను పరలోకంలో చేర్చి తండ్రి దగ్గరికి చేర్చాలని యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజు మనందరిని ప్రేమించి, నిన్ను నన్ను ప్రేమించి మరణించాడు ప్రియా సహోదరి సహోదరుడా. అంతేకాదు ప్రేమించిన వారి కోసం మరణం నుండి తిరిగి లేచాడు ప్రియా సహోదరి సహోదరుడా. అదే క్రీస్తు నిజమైన ప్రేమ. ఈనాటి లవర్స్ డే ప్రేమ ఎలా ఉంటుందంటే, ప్రే అంటే ప్రేమించటం, మా అంటే మరిచిపోవడం అని చెప్తారు ప్రియా సహోదరి సహోదరుడా. కానీ గుడ్ ఫ్రైడే లవర్స్ డే ఎట్లుంటుందో తెలుసా ప్రియా సహోదరి సహోదర. ప్రే అంటే ప్రేమించు, మా అంటే మరణించిన అమ్మాయి కోసం మరణించిన వారి కోసం తిరిగి లేచాడు క్రీస్తు ప్రభు ప్రియా సహోదరి సహోదరుడా. మరి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా నిజమైన ప్రేమని గమనించమని చెబుతున్నాను. ఇందులో లోకమైన ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. దేవుని ప్రేమ, నిజమైన దేవుని ప్రేమ తెలుసుకొని గుడ్ ఫ్రైడే రోజు ప్రభువా నా కొరకు ప్రాణం అర్పించావు నాయన, నీకన్నా గొప్ప ప్రేమికుడు ఎవరూ లేరు నాయన, నీకన్నా గొప్ప లవరు ఎవరూ లేరు నాయన. మేము ఈ లోకంలో పని తిరుగుతున్నాము ప్రభువా, కానీ మీరు మాకు సహాయం చేయండి అని ప్రార్థించుదాము ప్రియా సహోదరి సహోదరుడు. నీ ప్రేమను మేము తెలుసుకొని నిన్ను ప్రేమించి సేవించే వారిగా చేయమని ఈ యొక్క లెంట్ డేస్లో ప్రార్థిస్తున్నాము ప్రియా సహోదరి సహోదరుడా. ఆమె